సో ఇప్పుడే మన రూమ్ అయితే చెక్అవుట్ చేసినాం గాయస్. జైపూర్ నుంచి అయితే చెక్అవుట్ చేసి ఇంకైతే వెళ్తున్నాం ఇప్పుడే. సో ఇక్కడ నుంచి రైట్ ఉంది. వెయిట్ ఎ సెకండ్. సో ఇక్కడైతే పొద్దుగాల ఫుల్ ట్రాఫిక్ ఉంది. మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. సో నేనైతే ఫస్ట్ అయితే ఫ్యూయల్ కొట్టించుకోవాలి. ఫ్యూయల్ మాత్రం ఫుల్ తక్కువ ఉందన్నమాట. సో ఈరోజు రైడ్ అయితే వచ్చేసి జోధ్పూర్ అనమాట, జైపూర్ టు జోధ్పూర్. సో 340 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు టైం అయితే 9:41 అవుతుంది. సో వెళ్ళేసరికి అరౌండ్ 4 అయితే అవుతుందని చెప్పి చూపిస్తుంది. సో చూడాలి, ఇంకా ట్రాఫిక్ మాత్రం కొంచెం కూడా మూవ్ కావట్లేదు అనమాట. A few moments later. సో ఇప్పుడే అక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉందని అయితే వేరే గల్లీల నుంచి అయితే వచ్చినా అనమాట. సో అక్కడే టైం మొత్తం వేస్ట్ అయ్యేటట్టు అనిపించి వేరే డైవర్షన్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడైతే కొంచెం రోడ్ అయితే ఫ్రీ ఉంది. సో ఇదే అనమాట హవా మహల్. సో బాయ్ బాయ్ చెప్పేసి టైం అయితే వచ్చింది జైపూర్ మనకైతే. సో మీట్ యూ అప్ టు నెక్స్ట్ టైం విజిట్. సో స్ట్రైట్ ఉంది మన రూట్ అయితే. సో ముందు నుంచి అయితే రైట్ ఉంది. సో ఇదే అనమాట మొత్తం పింక్ సిటీ అని అనుకుంటాం కదా జైపూర్ అయితే. సో ఇదే అనమాట పింక్ బిల్డింగ్స్ ఉండడం వల్లనే. సో అంతకుముందు అయితే అలెగ్జాండర్ క్యూన్ అయితే సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి నాకు ఎక్స్టీరియర్ వ్యూ అని చెప్పి అయితే ఇట్లా అన్నిటికైతే పింక్ కలర్ అయితే వేయించింది అనమాట. సో అందుకే ఇది ఇంకా రాను పింక్ సిటీ ఆఫ్ ఇండియా అయితే అయిపోయింది అనమాట జైపూర్ అనేది. చూడండి మార్నింగ్ అయితే 10 అవుతున్నాయి అరౌండ్. కొంచెం పీస్ఫుల్గా ఉంది సిటీ అయితే. సో చూడండి ముందుగా అనిపిస్తుంది అనమాట ఎగ్జిట్ గేట్ అయితే. పింక్ సిటీ ఎగ్జిట్ గేట్ అయితే ఇదే అనమాట. సో ఇదైతే ఎగ్జిట్ గేట్ అనమాట పింక్ సిటీకి అయితే. సో ఇక్కడి నుంచి అయితే రైట్ డైవర్షన్ ఉంది మనకి. కాకపోతే ఇక్కడైతే నేను మెట్రో అయితే అవైలబుల్ లేదనుకున్నా, కానీ ఇక్కడైతే అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట గైస్. కెమెరా व्लॉगिंग राइडिंग क्या सारी चीज दिख जाती है सामने कौन आ रहा है. हाँ इसका मतलब टीवी वाले हो क्या टीवी वाले हो ब्लॉगर क्या जैसा ट्रैफिक है యా సో ఈ పక్కన తాత అయితే అడుగుతున్నా అనమాట. సో ఆ తాత అయితే ఉండి ఏంటిది అయితే అడుగుతుండ అనమాట. సో కెమెరా ఇది అంటే ఓకే మొత్తం రోడ్ని చూపిస్తారా అని చెప్పి అయితే అడుగుతుండ అనమాట. సో ముందైతే పెట్రోల్ బంక్ అయితే కనిపిస్తుంది మాత్రం. పెట్రోల్ అయితే ఫిల్ చేసుకోవాలి, ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఇంకా అయితే వెళ్ళిపోదాం మనం నాన్ స్టాప్ అయితే. సో మధ్యలో మాత్రం తెలిసిందే కదా, ఎక్కడన్నా అవసరం అయితే టీ బ్రేక్ తీసుకొని ఇంకా డైరెక్ట్ లంచ్ బ్రేక్ అయితే ఆగాలి. సో ఈవినింగ్ ఎగ్జాక్ట్గా 5 వరకు అయితే రీచ్ అవుతాం అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే కొంచెం సిటీ ఉంది, కొంచెం మంచిగా అక్కడతో పోల్స్తే ఇక్కడైతే చాలా అప్గ్రేడ్ ఉందన్నమాట సిటీ అయితే ఇది జైపూర్. సో చూడండి ఇక్కడైతే బిల్డింగ్స్ కానీ ఇవంతా కొంచెం బాగుంది. ఇక్కడైతే సిటీ మాల్ అంటే ఇక్కడ సిగ్నల్ అయితే పడింది మళ్ళీ.
అయితే మనమైతే మొత్తం సిటీ నుంచి అయితే వెళ్తున్నాం జైపూర్. మనం నిన్నటిదాకా మొత్తం తిరిగింది అటు సైడే కాబట్టి సో అయితే ఓల్డ్ జైపూర్ అనమాట, ఇదైతే మొత్తం న్యూ జైపూర్ అనమాట. సో చూడండి ఇక్కడైతే బిల్డింగ్స్ కానీ ఇవంతా అసలు బాగుందనమాట. ఇక్కడైతే చాలా డెవలప్డ్ ఉంది. సో అటైతే మొత్తం నాకు తెలిసి కొంచెం లైక్ బస్సెస్ టైప్ అయితే ఉంది. సో ఇంత పెద్ద సిగ్నల్ దగ్గర అసలు ఏం సిగ్నల్ కూడా లేదు సర్కిల్ దగ్గర అయితే. ముందైతే చూడండి బిల్డింగ్స్ అయితే ఎట్లున్నాయో జైపూర్లో అయితే. సో నేనైతే ఇవేం చూడలే కదా. సో ఇప్పుడైతే చూడండి ఎట్లున్నాయో బిల్డింగ్స్ ఇవన్నీ అయితే మస్తు ఉందన్నమాట. ఇదంతా ఇక్కడ అటు సైడ్ అయితే మొత్తం డెవలప్డ్ లేదనమాట. మొత్తం అంతా మౌంటైన్స్ ఏరియా ప్లస్ ఓల్డ్ ఫోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అందుకే ఇంకా దాన్ని అయితే ఏం చేయలేరు కాబట్టి అట్లనే ఉండిపోయింది అనమాట అది మొత్తం. సో ఇక్కడైతే చూసుకుంటే చూడండి మొత్తం చాలా డెవలప్డ్ అయితే ఉంది. ఇక్కడైతే మొత్తం ఐటీ సెక్టార్స్ ఇవైతే ఉన్నాయి అనుకుంటా మ్యాక్సిమం బాగా. చూడండి ముందలైతే బిల్డింగ్ చూడండి ఎట్లుందో. సో ప్రజెంట్ అయితే మనం జైపూర్ అజ్మీర్ నేషనల్ హైవే మీద అయితే ఉన్నాం. సో ఇదైతే ఎక్స్ప్రెస్ వే అంట, అజ్మీర్ వరకు అయితే ఉంది ఎక్స్ప్రెస్ వే. తర్వాత జోధ్పూర్ అయితే మళ్ళీ కనెక్టింగ్ అయితే ఉంది. సో ఇందాకనే ఫుల్ ట్యాంక్ అయితే వేయించా, 960 రూపీస్ అయితే పట్టింది మన దాంట్లో. A few hours later. సో ఇప్పుడైతే మనం అయితే వచ్చేసి జోధ్పూర్లో ఉన్న హాస్టల్కి అయితే వచ్చినాం అనమాట. సో ఇదైతే నా రూమ్ 203. సో ఇదైతే 6 షేరింగ్ రూమ్ అనమాట. సో ఇదైతే 800 రూపీస్ అయితే పడ్డది. సో ఈ హాస్టల్ ప్రాపర్టీ అయితే ఎట్లుందో చూపిస్తా జోధ్పూర్ది. కింద నుంచి పైకి ఎంట్రన్స్ అనమాట. ఇదైతే నా రూమ్. సో ఇక్కడ అయితే చూడండి ఎట్లుందో ఇంటీరియర్ అయితే చూడండి ఇక్కడ. సో ఇక్కడ అయితే చూడండి మొత్తం ఫోర్ట్ గురించి ఇవన్నీ అయితే జోధ్పూర్ అని చెప్పేసి ఎట్లా పెట్టారు. సో పైకి అయితే వెళ్తే కామన్ ఏరియా కేఫ్ అండ్ రెస్టారెంట్ అయితే ఉంది. ఇట్లయితే ఇక్కడైతే చూడండి ఇక్కడ ప్యూర్ కల్చర్ని అయితే వీళ్ళు అయితే రిప్రజెంట్ చేస్తారు. వీళ్ళ హోటల్స్ ఎక్కడైనా ఇట్లా ఉంటాయి చూడండి. అక్కడ కావాలంటే ఇక్కడ కూడా బొమ్మలు ఇవన్నీ చూడండి ఎట్లున్నాయో. సో ఇదైతే ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూడండి ఇక్కడైతే ఎట్లున్నాయి అన్నీ. సో అయితే కామన్ ఏరియా అనమాట. సో ఒక టీవీ అయితే ఉంది లోపలైతే. ఇప్పుడే ఇక్కడైతే చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి టీవీ అండ్ ఇంకా ఇక్కడైతే లాన్ ఏరియా అయితే ఉంది. ఇక్కడైతే స్పోర్ట్స్ కూడా ఉంది. ఇక్కడైతే వీళ్ళైతే సెట్ చేస్తున్నారు అనమాట. సో ఇటు పోతే మాత్రం ఇక్కడైతే కెఫే ఉందన్నమాట. మనకి చూసుకుంటే కేఫ్ అనమాట. ఇదైతే చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇక్కడైతే చూడండి. సో ఇదంతా కేఫ్ ఏరియా అనమాట. సో ఇంకా పైన కూడా ఉందన్నమాట వీళ్ళకి. సో ఇదైతే జాస్లో వాళ్ళది. పైన అయితే మనకి ప్రైవేట్ ఇంకా ఏమంటారు ప్రైవేట్ వాళ్ళతో అయితే కొలాబరేట్ అయ్యి ఇంకా చూడండి ఇక్కడైతే మొత్తం ఎట్లుందో. సో చాలా మీరు వస్తే మాత్రం ఇక్కడైతే హాస్టల్స్ ఇలాంటివి అయితే బుక్ చేసుకుని ఎక్కడైనా ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియాలో అయితే మనకైతే హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. సో ఇదైతే షేరింగ్ రూమ్స్ అయితే ఉంటాయి. దీంట్లో ప్రైవేట్ రూమ్స్ కావాలంటే ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి. సో ఇదనమాట. సో ఇంకా మీకు టాప్ వ్యూ అయితే చూపిస్తాను. ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట టాప్ వ్యూ అయితే. సో ఇక్కడైతే చూడండి సో ఇక్కడైతే ప్రైవేట్ కేఫ్ అనమాట. ఇక్కడైతే చూడండి మొత్తం ఫారినర్స్ వీళ్ళంతా అయితే చిల్ అవుట్ అవుతున్నారు. హాయ్ బ్రో. సో ఇక్కడైతే చూడండి లొకేషన్ అయితే చూడండి ఇక్కడ.
The next morning. సో ఇప్పుడైతే మనమైతే జోధ్పూర్లో అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్తాము. సో ఇక్కడైతే చూడండి, ముందే ఇక్కడైతే ఒకటి మనకైతే కింద వ్యూ అయితే ఉందన్నమాట. సో ఇక్కడికైతే వెళ్ళి మనమైతే ఆ వ్యూ అయితే చూసుకున్నాం. సో నైట్ అయితే ఇక్కడైతే నా బైక్ అయితే పార్క్ చేసాం అనమాట. సో ముందు చూపిస్తే ఎట్లుంది. సో ఇదే అనమాట జాస్టల్ది ఎంట్రన్స్ అయితే చూడండి, మొత్తం బ్లూ కలర్ బిల్డింగ్లో అయితే ఉంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఉందన్నమాట. స్టెప్ వెల్ అని చెప్పి అయితే ఉంది. సో స్టెప్ వెల్ కేఫ్ అంటది. సో చూద్దాం అక్కడికైతే వెళ్ళి ఇంకో ఇక్కడనే ఉంది రోడ్డు మీదనే. సో ఇదైతే యూజ్ చేసి ఇంకా మనం అయితే డైరెక్ట్ బ్లూ సిటీ ఉంది, బ్లూ సిటీ దగ్గర అయితే పైన ఎక్స్ప్లోర్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం ఇంకా జైసల్మేర్ అయితే. సో చూడండి ఇక్కడైతే నాకు ఏం ఎంట్రీ లేదు అనుకుంటా ఇక్కడ. సో ఇక్కడైతే చూడండి డీటెయిల్స్. నాగర్ నిగమ్ జోధ్పూర్ అంట, ఎస్టాబ్లిష్ 1740 అప్పుడైతే కట్టారంట. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మాత్రం ఇంకా దీని అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో చూడండి ఇక్కడైతే చూడండి ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అవుతుంది. సో వ్యూ అయితే చూడండి గాయస్ ఎట్లుంది. ఇదైతే మొత్తం అసలు చేపలు ఉన్నట్టుంది, గబ్బు వాసన వస్తుంది. పైన అయితే కోట ఉంది. సో ఇక్కడైతే మొత్తం నీ సువాసన వస్తుంది. అక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఇంకా మనమైతే ఈ స్టెప్ వెల్ దగ్గర నుంచి అయితే మనం ఇంకా డైరెక్ట్గా అయితే బ్లూ లైన్ సిటీ అయితే ఉంటుంది అనమాట, అక్కడికైతే వెళ్తున్నాం. సో నా బ్యాగ్ అయితే మొత్తం ప్యాకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళేసి ప్యాకింగ్ చేసుకొని ఇంకా అయితే మనం అక్కడ బ్లూ లైన్ ఒకటి కవర్ చేసి ఇంకా డైరెక్ట్ అయితే వెళ్తాం. సో ఫోర్ట్స్ ఇవన్నీ అయితే తిరిగి అసలు పిచ్చి వేసింది అనమాట. సో అందుకే ఈరోజు అయితే ఫోర్ట్స్ అయితే చూడట్లేదు. సో ఈరోజైతే నేను ఆల్రెడీ జైసల్మేర్ అయితే ఒక ప్యాకేజ్ కోసం అయితే కాల్ చేసిన మార్నింగే. సో 3500 రూపీస్ చెప్పాను. సో ఫుల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈరోజు అయితే వెళ్దామని చెప్పి అయితే అక్కడికి. సో అదే ప్లాన్ అనమాట. ఈరోజు 260 కిలోమీటర్స్ సంథింగ్ ఎంతో ఉంది. సో అక్కడికి వెళ్ళిపోతే అయిపోతుంది ఈరోజు అయితే. సో నా లగేజ్ అయితే ఉంది, తీసుకొని వెళ్ళిపోదాం. సో ఇప్పుడే అనమాట మనమైతే బ్లూ సిటీ లైన్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో 2 కిలోమీటర్స్ ఉన్నమాట బ్లూ సిటీ లైన్. సో అది చూసేసుకొని ఇంకా డైరెక్ట్ జైసల్మేర్కి అయితే వెళ్ళిపోవడం ఇంకా మనము. సో అంతే ఫ్యూయల్ కూడా ఫిల్ చేసుకోవాలన్నమాట మనమైతే. చాలా తక్కువ ఉంది ఫ్యూయల్ కూడా. సో చూడండి ఇక్కడైతే ఎట్లున్నాయి రోడ్స్ ఇవన్నీ అయితే మొత్తం గల్లీలు. సో ఇక్కడైతే కొన్ని ఫోర్ట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి కానీ సో అయితే నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, అందుకే ఇంకా కవర్ చేయదలుచుకోవాలన్నమాట. చూడండి కుక్క అయితే ఇట్లా కూర్చుంది మధ్యలో, రోడ్డు మొత్తం నాదేరా అన్నట్టు కూర్చుంది అదైతే. సో ఇది అయిపోయాక అయితే మనం అయితే డైరెక్ట్ ఇంకా జైసల్మేర్ అయితే వెళ్ళిపోవాలి. జైసల్మేర్ అప్రాక్సిమేట్గా ఒక ఎంత 5 hours పడుతుంది అటు ఇటు ఎట్లేదన్నా. మళ్ళీ ఇంకా మనం వెళ్ళేసరికి ఇంకా లేట్ అవుతుంది 1 hour. మధ్యలో టిఫిన్ చేయాలి, టిఫిన్ చేసి లైక్ మళ్ళీ లంచ్ ఇవన్నీ చేసి వెళ్ళేసరికి టైం లేటే అవుతుంది. ఇంకా కలిసి 4 అవుతుంది అన్నీ అయితే అనుకుంటున్నా. 3:34 లైక్ అట్లా అయిపోతుంది అనుకుంటున్నా. సో చూడాలి. రోడ్స్ ఉన్నట్లాగైతే మంచిగా ఉంటే మాత్రం హైవే ఉంటే మంచిగా తొందరగా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడైతే రోడ్ అయితే క్లోజ్డ్ ఉంది. షట్ ఏ బాయ్. పాప అంకుల్ కాలు అయితే దాంట్లో కాలువలో అయితే పడ్డది.
పిల్లోడైతే భలే ఉండు, ఆడు కెమెరాని చూస్తూ ఉండు. చిన్నపిల్లలకి ఇలాంటివి అంటే ఇంట్రెస్ట్. బుడ్డోడు భలే ఉండు కాకపోతాడు క్యూట్గా. ఆయన స్మైల్ అసలు అలాంటి స్మైల్ 100 కోట్లు ఇచ్చినా రాదు. అంత హెవీ స్మైల్ ఇచ్చిండు అనమాట పొద్దుగాల వాడు. అమ్మాయి అయితే ఇట్లా ఏదో సీరియస్గా చూసుకుంటూ పోతుంది ఎందుకో మరి అసలు. ఇట్లా పోతా అని చూపిస్తుంది కానీ ఇట్లా ఎందుకో మనకి. ఇదే రోడ్డు కొంచెం వైడ్గా ఉంది కదా, దీంట్లోనే పోతే అయిపోతుంది. కుక్క కలిసేటట్టు ఉంది నాయన, అట్లా సీరియస్ లుక్ ఇస్తుంది పొద్దునట్టు. సో ఐ థింక్ ఇదే అనుకుంటా బ్లూ సిటీ లైన్. సో చూడండి, మొత్తం ఒక సైడ్ అయిపోతుంది, బ్యాగ్ టైట్ చేసుకోవాలి. సో చూడండి మొత్తం బ్లూ కలర్ బిల్డింగ్స్ అయితే ఎట్లా ఉన్నాయో ఇక్కడ. సో దీన్నే అనమంటారంట బ్లూ టౌన్ అని, బ్లూ సిటీ టౌన్ అని అయితే. సో చూడండి ఎంత బ్లూ కలర్ ఎట్లుందో. సో జైపూర్ అయితే అది పింక్ కదా, ఇదైతే బ్లూ సిటీ అనమాట. సో ఇక్కడైతే క్లోజ్ ఉందా లేదు, సైడ్కి రోడ్డు కదా, అర్థం కావట్లేదు. మధ్యలో వేరే కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో ఇదే అనమాట సిటీ లైన్. అక్కడ పైకి వెళ్తే ఎట్లా పోతుందో అర్థం కావట్లేదు. ఇది రోడ్డు రైట్ ఇట్లానే. సో ఇదే అనమాట, పైన ఉంది కానీ ఇప్పుడు అంత టైం లేదు మనకు చూపించేంత. సో ఇదే అనమాట బ్లూ సిటీ టౌన్. హే ఫక్, చూడండి ఎట్లయితే ఉందో. ఇంకా పైకి పోతే మాత్రం భలే ఉంది, కానీ ఇక్కడైతే డ్రోన్ షాట్ కూడా తీసుకోవడానికి అయితే పర్మిషన్ ఉండలేదన్నమాట. అందుకే ఇంకా డ్రోన్ అయితే అసలు రాజస్థాన్కి తీసుకొచ్చి కూడా వేస్ట్ అయిపోయినట్టుంది. పోతే ఈరోజు వెళ్తే నైట్ టైం ఇంకా టెంట్తో అట్లా ఆ స్టేతో తీయడం తప్పించి ఇంకా ఏం లేదు. మధ్యలో ఏమన్నా మంచి లొకేషన్స్ కనిపిస్తే ఏమన్నా డెజర్ట్తో అలాంటి ప్లేసెస్ ఏమన్నా ఉంటే సో తీయాలి. ఇక్కడ నుంచి అయితే టెంపుల్ ఉంది ఇక్కడనే గల్లీలో. సో ఇట్లా రోడ్డు ఉందో లేదో అర్థం కావట్లేదు. మొత్తం అసలు వేరే గల్లీలు ఉన్నాయి. సో రోడ్ అయితే చూడండి హెవీ ఉందన్నమాట. ఇదైతే పైకి కొన్ని అమ్మ ఈడేడుంటారు, ఎట్లుంటారు నా ఈడ. చూడండి ఇదైతే పెద్ద హిల్ క్లైంబింగే ఉంది. సో ఇదే అనమాట బ్లూ సిటీ లైన్ అయితే. చూడండి మొత్తం ఎట్లా బ్లూ ఉందో. సో ఇట్లా వెళ్తుందా వెళ్ళదా అని డౌట్ అయితే వస్తుంది నాకు. చూడండి మరి ఎట్లా ఘోరంగా ఉన్నాయో రోడ్ అయితే. అది ఇంత అప్ప. అక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటే మొత్తం బ్లూ సిటీ మొత్తం హిల్ క్లైంబింగ్ రేస్ ఉంది మనది. మంది కాబట్టి గుంజుతుంది కానీ వేరే బండ్లు అసలు పోతే పోవో డౌటే ఇక్కడ. మరి అరాచకం ఉంది ఇక్కడ ఫుల్ అయితే. ఇంత పైన వీళ్ళైతే ఎట్లుంటారో అసలు. I feed him every day like the phone's clean. I feed him all the hate and he throws me. He gets caught real big, gets off quick. And if you cross him,